భారతదేశ చరిత్ర. ఇంతకుముందు వీడియోలో మనం 6వ శతాబ్దంలో భారతదేశం 16 మహాజనపదాలుగా విడిపోయి విస్తారమైన పటంగా ఉండేదని తెలుసుకున్నాం. అయితే అందులో ఒక మహాజనపదం మగధ. ఆ మగధ గురించి మనం ఈరోజు లోతుగా తెలుసుకుందాం. ప్రతి రాజ్యం తన శక్తిని విస్తరించడానికి తహతహలాడుతుంది. కానీ తూర్పు దిశలో గంగా నది తీరాలపై ఒక కొత్త శక్తి నిద్రలేస్తుంది. అదే మగధ. వాణిజ్య మార్గాల కేంద్రం, ఫలభూముల రాజ్యం. ఇక్కడే భారత చరిత్ర మొదటిసారిగా కథలలోంచి వాస్తవంలోకి అడుగుపెట్టింది. ఈ బాలుడి పేరు బింబిసారుడు. తన తండ్రి భట్టియుడు ఒక గిరిజన నాయకుడు మాత్రమే. కానీ ఆ బాలుడి కళ్ళల్లో భవిష్యత్తు జ్వాలలు మెరుస్తున్నాయి. 15 ఏళ్ల వయసులోనే సింహాసనం అధిరోహించిన ఈ బాలుడు భారత రాజకీయాలను శాశ్వతంగా మార్చే వ్యక్తిగా నిలిచాడు. అతను కేవలం రాజు కాదు, ఒక యుగానికి రూపకర్త. తన పాలనతో చరిత్ర మొదలయ్యింది. ఎందుకంటే బింబిసారుని కాలం నుంచే భారత రాజుల చరిత్ర స్పష్టమైన ఆధారాలతో ప్రారంభమైంది. ఒక చిన్న రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా మలిచిన యువకుడు. అతని కథే ఇది, బింబిసారుని కథ. బింబిసారుని మనం కింగ్ ఆఫ్ అలయన్సెస్ అనవచ్చు. అంటే ఎంతో మందితో సంధులు చేసుకున్నాడు కాబట్టి అలా పిలవచ్చు. బింబిసారుని మొదటి యుద్ధం అంగరాజ్యం మీద. తండ్రిని ఓడించిన రాజు బ్రహ్మదత్తుడిపై ప్రతీకారం అది. ఆ యుద్ధం శీఘ్రంగా ముగిసింది. విజయం బింబిసారుడిదే. అయితే ఆ గెలుపుతో మగధం తూర్పు తీరాల వాణిజ్య మార్గాలపై పట్టు సాధించింది. చంపానగరం ఆయన కుమారుడు అజాతశత్రువుకి అప్పగించబడింది. కానీ బింబిసారుడు కేవలం యోధుడు కాదు, ఆయన ఒక రాజకీయ మాంత్రికుడు. తన శత్రువులను కత్తితో కాదు, వివాహాలతో గెలిచాడు. ఆ మొదటి ఆయన వివాహం కోశలదేవితో, కోశల రాజు మహాకోశలుని కుమార్తెతో. ఆ సఖ్యతతో మగధం కోశల మధ్య శతాబ్దాల శత్రుత్వం ముగిసిపోయింది. దానితో పాటు మగధానికి దొరికింది కాశీనగరం. దాని సంపద మగధ రాజ్యానికి కొత్త ఊపిరిచ్చింది. తర్వాత ఆయన వివాహం చెల్లనతో, వైశాలి లిచ్చావి రాజకుమార్తె తను. దాంతో ఉత్తర సరిహద్దులు సురక్షితమయ్యాయి. మగధ వాణిజ్యానికి కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ తర్వాత మూడవ వివాహం మద్ర రాజకుమార్తె క్షేమతో. ఇది ఉత్తర పడమర దిశలో ఆయన ప్రభావాన్ని విస్తరించింది. ఇలా ఆయన యుద్ధం ఎక్కడ అవసరముందో అక్కడ మాత్రమే యుద్ధం చేశాడు. మిగిలిన చోట సందులతో రాజ్యం పెంచుకున్నాడు. ఈ రెండింటి మేళవింపే ఆయన విజయ రహస్యం. అందుకే మగధ మహాసామ్రాజ్యానిగా ఎదగడానికి బింబిసారుని పాత్ర ఎంతో కీలకమైంది అని చెప్పవచ్చు. మగధం ఇప్పుడు ఒక చిన్న రాజ్యం కాదు, ఆర్థికంగా బలమైన, రాజకీయంగా తెలివైన శక్తిగా మారింది. ఈ సమీకరణమే భవిష్యత్తులో చంద్రగుప్తుడు, అశోకుడు లాంటి మహారాజుల యుగానికి పునాది వేసింది. ఇలా బింబిసారుడు కింగ్ ఆఫ్ అలయన్సెస్, అందుల రాజు, మగధ సామ్రాజ్యానికి ఆర్కిటెక్ట్ అయ్యాడు. అలయన్సెస్తో పాటు ఈయన రాజ్య నిర్మాణ శిల్పి కూడా. మగధం ఇప్పుడు విశాలమవుతుంది. అంగం గెలిచాడు, కోశల వైశాలిల సందులతో కుదిరాయి. కానీ రాజ్యం పెద్దదవుతున్న కొద్దీ ఒక ప్రశ్న ముందుకు వచ్చింది, ఇంత శక్తిని ఎలా నిలబెట్టాలి అని. బింబిసారుడు గ్రహించాడు, కత్తితో గెలుచుకోవడం ఒక్కటి, కానీ ఆ రాజ్యాన్ని పాలించగల వ్యవస్థ నిర్మించడం మరో విషయమని. అతను మొదటిసారిగా కేంద్రీకృత పరిపాలన వ్యవస్థను ఏర్పరిచాడు. 60,000 80,000 గ్రామాలపై తన పరిపాలన విస్తరించింది. ప్రతి ప్రాంతానికి అధికారి, ప్రతి అధికారికి కర్తవ్యం. పన్నులు వసూలు చేసేవాళ్ళు, న్యాయాన్ని పంచే న్యాయాధికారులు, రాజధానితో సలహాదారుల మండలి, అన్నీ అతని ఆలోచనలే. ఈ పద్ధతి తర్వాత మౌర్యుల పాలనకు, అంటే చంద్రగుప్త మౌర్యుడు అశోకుల పాలనకు నమూనా అయింది. చంద్రగుప్తుడు, అశోకుడు వీరి శక్తి బింబిసారుడే వేసిన పునాదులపై నిలిచింది. మగధం వాణిజ్య కేంద్రంగా కూడా రూపుదిద్దుకుంది. గంగా తీరాల వాణిజ్య మార్గాలు అతని కంట్రోల్లోకి వచ్చాయి. కోశల రాజ్యం ఇచ్చిన కాశీనగరం నుండి వచ్చే ఆదాయం రాజ్యానికి రక్తస్రావం లాంటి ధనం ఇచ్చింది. ఈ సంపదనతోనే ఆయన ఒక స్థిరమైన సైన్యం ఏర్పరిచాడు. కాలానుగుణంగా ఇదొక విప్లవాత్మక ఆవిష్కరణ. రాజగృహం 5 కొండల మధ్యలో సహజమైన కోటలా ఉన్న ఒక నగరం. దాని గుట్టల వెనుక దాగి ఉన్న శాంతి, దాని వాణిజ్యంలో ప్రవహించే శక్తి, ఇవి రెండూ కలిసే మగధాన్ని అజేయంగా మార్చాయి. చైనాకు చెందిన బౌద్ధ యాత్రికుడు హుయాన్సాంగ్ శతాబ్దాల తర్వాత రాశాడు, రాజగృహం నగరాన్ని నిర్మించినవాడు బింబిసారుడే అని. అలా యుద్ధం, రాజనీతి, పరిపాలన, వాణిజ్యం 4 స్తంభాలపై ఆయన సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు. ఇదే నిజమైన రాజ్య నిర్మాణం. బింబిసారుడు కేవలం గొప్ప రాజు మాత్రమే కాదు, సన్యాసి కూడా. ఎందుకు అంటే బింబిసారుడి జీవితంలో ఇప్పుడు మరో మార్పు వచ్చింది. యుద్ధాలు గెలిచినవాడు, సందులు కుదిర్చినవాడు ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం కోసం తపించే ఒక మనిషిగా మారుతున్నాడు. అతని పాలన కాలం, అదే కాలంలో భారత భూమి మీద 2 దీపాలు వెలిగాయి. ఒకటి గౌతమ బుద్ధుడు, మరోటి మహావీరుడు, జైన మహావీరుడు. బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందే ముందు మగధరాజు బింబిసారుని కలిశాడు అని గ్రంథాలు చెబుతున్నాయి. తర్వాత ఆయన
బుద్ధుని అనుచరుడయ్యాడు. వెలువన ఉద్యానవనాన్ని బుద్ధునికి బహుమతిగా ఇచ్చాడు. అది చరిత్రలో మొదటి బౌద్ధ విహారంగా నిలిచింది. బింబిసారుడు కేవలం భక్తుడు కాదు, బౌద్ధ మతానికి తొలి రాజ సమర్థకుడు. అదే సమయంలో ఆయన మరో మార్గాన్ని కూడా గౌరవించాడు, అది జైన మతం. బింబిసారుని భార్య చెల్లన జైనరాజు చేతకుడి కుమార్తె, మహావీరుని మేనకోడలు తను. అందుకే జైన గ్రంథాలు బింబిసారుణ్ణి శ్రేణికుడు అని పిలుస్తాయి. ఆయన పాపం చేసిన నరకంలో ఉన్న తర్వాత యుగంలో మహాపద్ముడు అనే తీర్థంకరుడిగా పునర్జన్మ పొందుతాడు అని జైన వచనం చెబుతుంది. బౌద్ధులు ఆయనను జ్ఞానోదయుడు అని పిలిస్తే జైనులు ఆయనని పాపతప్తుడు అని పిలిచేవారు. ఇది చరిత్రలోని అందమైన విరోధాభాసం. ఒకే రాజు, రెండు మతాల దర్పణాల్లో రెండు భిన్న రూపాలు. కానీ వాస్తవం ఏంటి అంటే బింబిసారుడు మతాన్ని రాజకీయ సాధనంగా కాదు, మనిషి ఆత్మను గౌరవించే శక్తిగా చూశాడు. ఆయన రాజ్యం యుద్ధ శక్తితో కాక ఆలోచనల శాంతితో వెలిగింది. ఆయన జీవితంలో చివరి అంకం కొడుకు యొక్క ద్రోహం. ఇదే బింబిసారుడి జీవితంలో అత్యంత విషాదమైన అంకం. అతని కుమారుడు అజాతశత్రు తండ్రి పాలనను కూలదోయాలనే కోరికతో మండుతున్నాడు. దురదృష్టవశాత్తు బుద్ధుని శత్రువు దేవదత్తుడు అజాతశత్రువుని విషపూరితమైన మాటలతో మభ్యపెట్టాడు. బింబిసారుడు తన కుమారుని కుట్ర తెలుసుకున్నప్పుడు ఆయన కోపం చూపలేదు. తన సింహాసనం తానే వదిలి కుమారునికి అప్పగించాడు. నీవు రాజువి, నేను ధ్యాన జీవితం గడుపుతాను అని అన్నాడు. కానీ కుమారుడు ఆ దయని అర్థం చేసుకోలేకపోయాడు. అతని ఆజ్ఞతో బింబిసారుణ్ణి అంధకారపు కారాగారంలో బంధించారు. అక్కడ ఆయనకు ఆహారం ఇవ్వక ఆకలితో చంపాలని నిర్ణయించుకున్నాడు. రాణి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ఆయనకు ఆహారం అందించే ప్రయత్నం చేసింది. తన వస్త్రాల్లో దాచింది, దొరికిపోయింది. తర్వాత తన జుట్టులో దాచుకొని వెళ్ళింది, కానీ మళ్ళీ దొరికిపోయింది. చివరికి తన శరీరానికి నెయ్యి, తేనె, చక్కెర రాసుకొని తన భర్తకు అందించింది. ఇంతటి ప్రేమ, ఇంతటి త్యాగం. అయితే మనకు చరిత్ర చెబుతుంది, రాజగృహం కోటలో ఉన్న ఒక చిన్న గది, అదే బింబిసారుని జైలు అని పిలుస్తారు. ఆ గదిలోంచి ఆయన చివరి రోజుల్లో ఉన్న చతా కొండలపై బుద్ధుని తాపస రూపం చూసేవాడంట. బౌద్ధ గ్రంథాలు చెబుతున్న కథ భయానకం. అజాతశత్రువు చివరికి తన తండ్రిని కాళ్ళ చర్మం కోసి ఉప్పు రాసి బొగ్గుపై నడిపించి హింసతో చంపేశాడు అని. రాణి కోశలదేవి ఈ వార్త విని ఆ క్షణంలోనే ప్రాణాలు విడిచింది. జైన గ్రంథాలు మాత్రం చెప్తాయి, బింబిసారుడు తన వద్ద దాచుకున్న విషంతో తానే తన ప్రాణాలు తీయడం జరిగింది. ఎందుకంటే ఆయనకు తెలిసింది తన ప్రాణం తన కుమారుని కర్మలో భారంగా మారుతుంది. అది వద్దు అనుకున్నాడు ఆయన. ఒకరోజు అజాతశత్రువుకి ఒక కుమారుడు పుట్టాడు. ఆనందంలో నిన్న అజాతశత్రువు తన తల్లిని అడిగాడు, నా తండ్రి నన్ను రాజ్యం కూడా వదిలేసి నాకు అప్పగించేంత ప్రేమగా చూసుకున్నాడా అని. తల్లి కన్నీరు కారుస్తూ చెప్పింది, నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పుడు చేతిపై పుండు వచ్చింది. బింబిసారుడు ఆ పుండు నుండి వచ్చే రక్తం పుల్లను తన నోటితో పీల్చి నీ బాధ తీయాలనుకున్నాడు. అది విన్న అజాతశత్రువు కూలిపోయాడు. ఆయన గుండెలో పశ్చాత్తాపం మంటలా రగిలిపోయింది. తన తండ్రిని విడుదల చేయండి అని అరవగా సైనికులకు సందేశం పంపించారు. బింబిసారుడు ఆ ఉదయమే చనిపోయాడు. ఒక రాజు జీవితం, గెలుపులు, సందులు, మతాలు, ప్రేమ, ద్రోహం, మరణం ఇవన్నీ కలిపి ఉన్నదే బింబిసారుని కథ. ఆయన స్థాపించిన హార్యక వంశం, తర్వాత నందులు, మౌర్యులు, అశోకుడు, అందరి విజయానికి బింబిసారుడే మూలం. ఆయన చూపిన మార్గం సమర్థ పాలన, వాణిజ్య బలం, ధార్మిక స్వేచ్ఛ ఇవి భారత రాజ్య నిర్మాణానికి శాశ్వత పాఠాలుగా మారాయి. అతని జీవితం ఒక శాసనం లాంటిది. శక్తి కన్నా ప్రేమ పెద్దది, ప్రతీకారం కన్నా క్షమాపణ మహత్తరం, కుమారుడి ద్రోహం కన్నా తండ్రి దయ శాశ్వతం. ఇదే బింబిసారుడి చివరి సందేశం.